హాయ్, హలో, నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో ఈరోజు సండే కాబట్టి మేము కాళ్ళదలకాయ తెచ్చుకున్నాము. మరి మీరేం తెచ్చుకున్నారో ఈరోజు కామెంట్లో చేయండి. చాలా రోజులు అనుకుంటున్నాం కాళ్ళదలకాయ తెచ్చుకుందామని. ఈరోజు సెట్ అయింది ఈరోజు. అట్లా ఏదో టైం కుదిరి. సో మీరు మంచిగా దాన్ని ఫ్రెష్గా మంచిగా కడుక్కోండి, నీట్గా కడుక్కొని మనకు కుక్కర్లో పెట్టేసుకోండి. కుక్కర్ ఖచ్చితంగా ఒక 4-5 విజిల్స్ రావాలి. అప్పుడు మనకు మంచిగా ఉడుకుద్ది ముక్క. ఒక చిన్న 2 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి, మంచిగా సన్నగా కట్ చేసుకోండి. సో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మసాలాలు దాల్చిన చెక్క, బగారాకు, లవంగాలు, విలాచి, సాజీరా ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. సో బౌల్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె పోయండి. ఆ నూనె వేసిన తర్వాత అందులోకి ఇవన్నీ మసాలాలు అవన్నీ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఆనియన్, మిర్చి వేసి మొత్తం చిక్క కలిపేసేయండి. కలిపేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మీరు ఇంట్లో పట్టుకోండి, బాగుంటుంది, అది మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత పసుపు వేసుకోండి, మంచిగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోండి. అవి వేసుకొని కలిపిన తర్వాత మన ముక్కలు ఉంటాయి, ఆ ఉడికిన ముక్కలు, కాళ్ళదలకాయ ముక్కలు అవి వేసేసుకోండి. అందులో వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేయండి మొత్తం. అప్పటి నుంచి అనుకుంటున్నా చాలా దాహం అవుతుంది. ఇక కొన్ని సబ్జా గింజలు వేసుకొని వాటర్ తాగిన కొంచెం ఈ ఎండ బాగుంది కదా, కొంచెం బెటర్ అనిపించింది ఫీలింగ్. సో మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ వేసి కలపండి. కలిపిన తర్వాత కలుపుకున్న తర్వాత కారం వేసుకోండి. ఒక 4 స్పూన్లు వేసుకోండి. నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఉంటేనే మంచిగా ఉంటుంది. తర్వాత సాల్ట్ కూడా అప్పుడే వేసుకోండి. అప్పుడు కొంచెం ఆ కారంలో కలిసిపోద్ది మొత్తం. ఇక వాటరు నేనైతే ఒక 3 గ్లాసులు ఏమో పోసా. అంటే మీకు సూప్ కావాలంటే కొంచెం పోసుకోండి. మీరు పుదీనా వేసుకొని దించేసుకోండి. ఇలా చేస్తే ఒక్క బొక్క కూడా మిగలకుండా తింటారు. ఫ్రెండ్స్, కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే అయితే చాలా సూపర్గా ఉంది, ఇలా ట్రై చేయండి.